మన 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే. సో ఎస్, ఇంతసేపటి నుంచి ఎంతో ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం మనందరం కూడా. ఆ మూమెంట్ రానే వచ్చేసింది. మ్యాజిక్ చేసే వ్యక్తులందరూ కలిసి ఒక్కసారి ఇలా వచ్చేసరికి ముందు అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఐ థింక్ ఐఎమ్ లాస్ట్ విత్ మై వర్డ్స్ అండ్ మై రెస్పెక్ట్ టు మనీ సార్ అండ్ ఏఆర్ రెహమాన్ గారు అండ్ మై ఫేవరెట్ మా సీతారామ శాస్త్రి గారికి, అలాగే ఐ థింక్ నిత్యా మేనన్ గారు, ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నట్టున్నారు. హాయ్ హాయ్ హాయ్. ఎస్, దిల్ రాజు గారికి ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన చిత్రం, మనం అందరం ఎంతోగా వెయిట్ చేస్తున్న సినిమా రాబోతుంది. అదే ఓకే బంగారం. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, క్రియేటివ్ జీనియస్ మణిరత్నం సార్ దర్శకత్వంలో అండ్ మద్రాస్ టాకీస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ తెలుగు ప్రేక్షకులకు సంయుక్తంగా అందిస్తున్న ఓకే బంగారం సినిమా ఏప్రిల్ 17న చూడబోతున్నాం. ఆ అద్భుతమైన చిత్రాన్ని మనం. ఎస్, కొన్ని మాటలు తడబడుతూ ఉంటాము అని అంటూ ఉంటారు కదా, అవి ఎప్పుడు జరుగుతుందంటే మనకు బాగా ఇష్టమైన వ్యక్తులు ఎదురుగుండా కూర్చున్నప్పుడు మాటలు నిజంగానే తడబడతామండి. అలాంటి సందర్భం ఇవాళ మా లైఫ్లో రానే వచ్చింది. అందరికీ ఒక కళ, మణిరత్నం సార్ని చూడాలి, ఏఆర్ రెహమాన్ గారిని ఒక్కసారి చూడాలి అని చెప్పి. సో మరి ఆ అద్భుతమైన అవకాశం ఇవాళ మనందరికీ వచ్చింది ఓకే బంగారం సినిమా ద్వారా. సో వీ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ మూవీ. మరి లెట్స్ ప్రొసీడ్ టు అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. మద్రాస్ టాకీస్ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారని చెప్పాం కదా. సో మణిరత్నం సార్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరికి ఆయన ఓ అభిమాన దర్శకులు. అలాగే సక్సెస్ఫుల్ చిత్రాలు అందించే దిల్ రాజు సార్, ఆయన బ్యానర్లో వచ్చిన ప్రతి సినిమా ఓ అద్భుతం, ఓ సూపర్ హిట్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయంటే అది ఆ కాంబినేషన్ గురించే. సో మరి వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక ఆడియో విజువల్. ఎస్, యాక్చువల్లీ ఈ ఏవి చూడడానికి నాతో పాటు టీవీ చూసే వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో లెట్స్ హావ్ ఎ బ్యూటిఫుల్ ఏవి ప్లీజ్. స్పార్క్ ఉన్న కుర్రాళ్ళ టాలెంట్ ని గుర్తించి దర్శకుల్ని చేసే కర్మాగారం, కథని నమ్ముకొని విజయాల మైలురాళ్లు దాటుతున్న బ్యానర్, ముఖంపై చెరగని చిరునవ్వు ఆయనకు వరం. శిరీష్, లక్ష్మణ్ సహ నిర్మాతలుగా అందించే అండదండలు ఆయన బలం. ఆడియన్స్ పల్స్ తెలిసిన నిర్మాత దిల్ రాజు. ఆయన బ్యానర్ లో సినిమా వస్తోందంటే అది బాగుంటుంది అనే ఇంప్రెషన్ సంపాదించారాయన. సినిమా పరిశ్రమ మరువలేని బ్లాక్ బస్టర్స్ అందించారు. సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రేక్షకుల అభిరుచిని ఒడిసి పట్టుకుని నిర్మాతగానే కాకుండా పంపిణీదారుడుగాను దిల్ రాజు విజయవంతమైన చిత్రాలను అందిస్తున్నారు. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మణిరత్నం దర్శకత్వంలో అందిస్తోన్న బంగారం లాంటి చిత్రం ఓకే బంగారం. మన 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే అని చెలరే గాలి. ఇక దర్శకులు మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎన్నో ఉత్తమ చిత్రాలతో సౌత్ ఇండియాలోనే కాకుండా యావత్ భారతదేశంలోనూ విశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఆయన క్రియేటివ్ జీనియస్ గా ఈ తరం యువ దర్శకులెందరికో ఇన్స్పిరేషన్. మణిరత్నం సినిమాలా తీయాలని, ఆయన స్టైల్లో సాంగ్ కంపోజ్ చేయాలని, కనీసం ఒక్క షాటైనా మణిరత్నం సినిమాలో ఉన్నట్టు ఉండాలని కొత్తగా మెగాఫోన్ పట్టిన యువ దర్శకులు తపించిపోతుంటారు. ఏ తరహా చిత్రానికైనా తనదైన ట్రీట్మెంట్ ని ఇచ్చే మణిరత్నం మరోసారి యూత్ పల్స్ ను పట్టడానికి రెడీ అయ్యారు. ఓకే బంగారం పేరుతో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం కోసం ఆయన అభిమానులు, సినీ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓకే బంగారం చిత్రాన్ని తీసుకొస్తున్నారు నిర్మాత దిల్ రాజు.
ఈ చిత్రం మనందరినీ ఎంటర్టైన్ చేసి దర్శక నిర్మాతలకి ఘన విజయాన్ని అందించాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్. ఓ మై గాడ్, సీరియస్లీ అందరం కూడా చాలా చాలా వెయిట్ చేస్తున్నాం, ఈగర్గా వెయిట్ చేస్తున్నాము ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పి. అశ్విని, యా, సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత అనడంతో పాటు ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాత అనాలి దిల్ రాజు గారిని. ఎందుకంటే నటీ నటులతో పాటు ఆయనకు కూడా అభిమానులు ఉంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా మనసున్న మహారాజు మా దిల్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిల్ రాజు గారు. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈవెంట్ని ఫాస్ట్గా కన్క్లూడ్ చేయాలి. ఈ ఓకే బంగారం సినిమా మణిరత్నం గారు తీస్తున్నారని, ఓకే కన్మన్ పేరుతో తీస్తున్నారని తెలుసుకున్నప్పటి నుంచే ఈ సినిమా పైన నాకు చాలా ఎగ్జైటింగ్ స్టార్ట్ అయింది. సో దానికి మా అన్నయ్య ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమా మేము తెలుగులో చేయడానికి మద్రాస్ టాకీస్ మణిరత్నం గారితో అందరితోని మాట్లాడి ఈ సినిమా నాకు ఇప్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. నేను ఒక ఆడియన్గా 25 years బ్యాక్, సార్ దట్ టైమ్ ఐఎమ్ టీనేజ్, గీతాంజలి 12 times చూశాను 25 years బ్యాక్. దట్ టైమ్ ఐఎమ్ ఆడియన్. దెన్ ఒక 2015 years బ్యాక్ మీ సఖీ సినిమాని నైజాం డిస్ట్రిబ్యూట్ చేశాను. సో టుడే మీ సినిమాని తెలుగు ప్రేక్షకులకు ప్రొడ్యూసర్గా అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అండ్ సినిమా గీతాంజలి నేను అప్పుడు ఎలా అయితే 12 times చూశానో, ఈ 2015లో ఈ సినిమాని ప్రతి ఒక్క యూత్ మినిమం 10 times చూస్తారు. బికాస్ 2 days బ్యాక్ నేను మూవీ చూశాను. అంటే మూవీ చూసి నేను ఏ సినిమాకి నేను అంత ఎగ్జైట్ కాలేదు. సో అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నాను ఎప్పుడు మెయిన్ థియేటర్కి వచ్చి సినిమా చూడాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ మాకు ఇచ్చారు తెలుగు ఆడియన్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రెహమాన్ గారు గురించి చెప్పేంత నేను సరిపోను. అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు. సార్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. అంటే మాకు ఒక ఇప్పటికే ఐఎమ్ 18 movies తీశాను. ఇంకా ఈ ఇయర్లో అండర్ ప్రొడక్షన్ 3 films ఉన్నాయి. ఈ సినిమాలో మీరు చూపించిన ఆల్బంలో 7 songs ఉన్న మీరు సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చూపించిన ఒక టాలెంట్, న్యూ రూట్ వే. అంటే సాంగ్స్ ఈరోజు సినిమాకి కట్ చేస్తే సాంగ్ అని ప్రతి సినిమాలో 6 పాటలు మనం పెడుతున్నాము, కానీ వాళ్ళు ట్రీట్ చేసిన విధానము ఇట్స్ ఏ హ్యాట్స్ ఆఫ్ సార్. తెలుగు ఆడియన్స్కి మాకు ఇంకో కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా కూడా చేయొచ్చని ఈ మూవీలో ఫస్ట్ ఆడియన్గా నేను చూసి అంత ఎగ్జైటింగ్లో ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ శాస్త్రి గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో తను రాసిన పాటలు డబ్బింగ్ పాటల్లాగా లేవు. స్టేట్ ఫిలింలో సాంగ్స్ ఎలా ఉంటాయో అలా ఒక స్టేట్ ఫిలిం సాంగ్స్లా ఉన్నాయి. అండ్ దుల్కర్ అండ్ నిత్య మీనన్ వాళ్ళిద్దరు పేరు చూస్తుంటే అమ్మ మళ్ళీ లవ్ చెయ్యాలేమన్నంత కోరిక పుట్టింది నాకు. అంటే అంత రొమాంటిక్గా ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారంటే. సో ఇస్ ఎ సూపర్. సో ఎవ్రీవన్, ఈ సినిమా అంటే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఐఎమ్ వెయిటింగ్. ఫ్రైడే రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మార్నింగ్ షో మీతో పాటు నాకు చూడాలని, మళ్ళీ చూడాలని ఎగ్జైటింగ్లో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ సార్. ఇలా మీరు సక్సెస్ఫుల్ చిత్రాలతో సెంచరీలు కొడుతూ కీప్ రోకింగ్ సార్. మన మెంటల్ మదిలో